ఎక్కువ చేయడం లేదు. డబ్బులు లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా కూడా ప్రజలు నష్టపోకూడదు, మహిళలు నష్టపోకూడదు అనే ఆలోచనతోనే ఈ రోజున తల్లికి వందనం కావచ్చు, లేదంటే మీకు కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్పించేసి మళ్ళీ మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు చేస్తూ ఉంది ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీరు ఇందాక ఇక్కడ వర్తలు చెప్పినారు, మామూలుగా రాజకీయాల్లో పొగడేది ఎక్కువ, మన తగిలో ఇంకా ఎక్కువ, అబ్బబ్బబ్బబ్బా బ్యాచ్ ఎక్కువ. మాకు 500 వస్తే వేరే, ఇది వాస్తవం. మా సోదరి సవితమ్మ అన్నా మీకు కుటుంబ మిషన్లు ఇస్తారన్నా 500 మందికి ఇస్తారంటే 500 మాకు కుదరదమ్మా, మా నియోజకవర్గంలో పేదరికం ఎక్కువ, అందులో ముస్లిం మహిళలు ఎక్కువ ఉన్నారు, ముస్లిం కుటుంబాల్లో పేదరికం ఎక్కువ ఉంది, స్లమ్స్ ఎక్కువ ఉన్నాయని కొట్లాడితే నేను 800 అన్నా పంపించమ్మా అంటే 800 కాదు కదా 1000 ఇస్తానింది. మనందరి తరఫున ఆమె కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను. అంతేకాదు ఆ 1000తో ఆగము, ఇంకో 1000 తీసుకొని వస్తాను. మీరు వాళ్ళకి వినియోగించుకోండి. మాకున్న భావన ఒకటే, ఈ ప్రభుత్వం మనది, మనందరిది. ఈ ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఫలం కూడా, ప్రతి సంక్షేమం కూడా కదిరి నియోజకవర్గానికి ఎక్కువ శాతం రావాలనే ఆలోచన మేరకే నేను నిరంతరం పనిచేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తాను. అదే దిశగానే నా ఆలోచనలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలని సహేతుకంగా అంటే మంచితనంగానే వాడుకోండి. దీన్ని తప్పుదావ పట్టించద్దండి. నాయకులు కూడా చెప్తున్నా, ఇక్కడ పేదవాళ్ళని ఎంచుకోండి. పార్టీల కంటే ఎక్కువ పేదరికాన్ని చూడండి, కులాలను చూడద్దండి, మతాలను చూడద్దు. వాళ్ళ పేదరికాన్ని చూడండి, వాళ్ళ కష్టాన్ని చూడండి. వాళ్ళకే ఎక్కువ భాగం దీన్ని అందుబాటులోకి తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇందాక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి చెప్తున్నా, ఒక సెంటర్ పెట్టున్నారు అంటున్నారు. ఇక్కడ 3 వార్డులు ఉన్నాయి. మా సావిత్రమ్మకు వార్డులో పక్కనే ఉంది 17వ వార్డు. ఇక్కడ 2 సెంటర్లు, ఇంకా ఒక సెంటర్ పెంచి 3 సెంటర్లు పెట్టమని చెప్పేసి కోరుతాను. ఎందుకు చెప్తున్నానంటే 17వ వార్డు కూడా ఇక్కడ ఓటర్స్గా ఎన్నిమిరేట్ అయినారు. నిజామల్లి కాలనీ వాళ్ళది ఆ వార్డు కూడా పెద్ద వార్డు. మీరు మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. దానికి ఈ నిజామల్లి కాలనీకి సమానంగా పేదరికం ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ పాపం లేదు సావిత్రమ్మకు అడిగేది. నాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ భర్త నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డాడు, ఆయన లేడు. రోజు నా కుటుంబం ఏదైనా మంచి జరగాలంటే వాళ్ళకి మంచి జరగాలంటే మేము చేయాలి, పార్టీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలా. కాబట్టి 17వ వార్డుకి సంబంధించినటువంటి కూడా ఒక సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. వాళ్ళకు కూడా ఇప్పుడు మిషన్ల ప్రకారం దామాష లెక్కలో ఏదైతే మున్సిపాలిటీకి ఓవరాల్ ఎన్యూమరేషన్ అంతా అయింది 699, 700. మీరు ఆల్ అవుట్ పోండి, మీకు 700. రూరల్ ఏరియాలో 300 కేటాయించండి. అది మిగిలిన అనదర్ 500 ఇమీడియట్లీ నేను మాట్లాడతాను. మీరు దాంట్లో కాల్సింటే స్ప్రెడ్ చేద్దాం. వీళ్ళకి ఎక్కడ కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద మహిళలకు ఎక్కడ కూడా రోడ్ చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా గమనించుకోండి, మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం, మీ కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకనో మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు, మీరు వాళ్ళని నచ్చజేయడంలో ఫెయిల్ అవుతున్నారే బహుశా. ఎందుకంటే మీరు వైద్యంలో ఇంకోటి అవన్నీ పక్కన పడేసేయండి. ప్రభుత్వం ఉంది, వాళ్ళకి మంచి చేయండి. మంచిని తెలియజెప్పండి. ఇంటింటికి పోయేసి వాళ్ళకు అందుబాటులో ఉండండి. నిజామల్లి కాలనీ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడంలో ఎప్పుడు కూడా ముందుంటాం, వెనకపోమని చెప్పేసి కూడా నమ్మకాన్ని కల్పించండి. ఇప్పటి వరకు కూడా గర్వంగా చెప్తా ఉన్నా నేను. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోండి. మీ కాలనీలో ఎప్పుడైనా రోడ్లు ఎక్కువ ఇచ్చినారు, నీళ్ళు ఎక్కువ ఇచ్చినారంటే తెలుగుదేశం హయాంలో ఇచ్చినారా మీకు, లేదంటే వైసీపీ హయాంలో ఇచ్చినారా? आप लोग बोलना जानबूझ के खास करके मुसलमान बहना बोलना వైసీపీలో మీకు రోడ్లు ఎక్కువ వచ్చినాయా, మా ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎక్కువ వచ్చినాయా? बोलना आपको हकीकत जाना. మరి నేను ఇంత మంచి చేస్తానటువంటి ఈ ప్రభుత్వాన్ని మర్చిపోద్దండి. మరింత మంచి చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఎప్పుడు కూడా మీ ఆదరణ కానీ, అభిమానం కానీ, మీ నమ్మకాన్ని కానీ మాకు పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నా, ఉంచమని చెప్పేసి కోరుతా ఉన్నా. మేము మీ మంచి కోరే వాళ్ళం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నాకు తెలిసి
ముస్లిం సామాజిక వర్గానికి పేరుకు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కానీ, ఎందుకంటే బయటదారులు ఓటింగ్ ప్యాటర్న్లో ఎక్కువ వాళ్ళతో పోతారని చెప్పేసి, కానీ ముస్లిం సమాజానికి నిజంగా మంచి చేసేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను.